ఈ ఈ కీర్తన ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు ఆ మాట చాలా బాగుంది ఇంగ్లీష్లో. విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్ దట్ యువర్ పీపుల్ మే రిజాయిస్ ఇన్ యూ. విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్. చాలాసార్లు రివైవల్ అంటే ఉజ్జీవం. మాకు ఉజ్జీవం దయచేయి ప్రభువా అనేటువంటి మాటను మనం చాలాసార్లు ప్రార్థించి ఉంటాం, లేకపోతే ఎవరైనా ప్రార్థించినప్పుడు వినుంటారు. ఉజ్జీవము అనేటువంటి మాట, ఉజ్జీవము అనేది ప్రియమైన వాళ్ళరా వచ్చినప్పుడు ప్రజలు దేవుని యందు ఆనందిస్తారట. హల్లెలూయా. ఉజ్జీవం అనేది ఏంటంటే ప్రజలు దేవుని యందు ఆనందించే అనుభవం. మనము చాలాసార్లు చాలా ఆనందాలు మనకు ఉంటాయి, కానీ దేవునిలో ఆనందించేటువంటి ఆనందం అనేది చాలా తక్కువగా చాలామందిలో కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో రివైవల్ అనేది ఉంది అంటే దానికి సూచన ఏంటంటే మనము దేవునిలో ఆనందిస్తాం. మనము రివైవల్లో నడుస్తున్నాము, నాకు ఉజ్జీవం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవునిలో ఆనందిస్తాం. అక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్ దట్ యువర్ పీపుల్ మే రిజాయిస్ ఇన్ యూ. నీ ప్రజలను యందు ఆనందించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఆనందించలేని వాళ్ళలో ఏం లేదు? రివైవల్ లేదు, ఉజ్జీవము లేదు. ఉజ్జీవం ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రివైవల్ అనేది మనము దేవుని అడగాలి. చాలాసార్లు సంవత్సరం ఆఖరి ఆదివారం, ఇదే ఆదివారం మనము దేవునిలో ఆనందించేటువంటి ఆనందం ఆగిపోతే మనలో రివైవల్ లేదు, ఉజ్జీవము లేదు. చల్లగా ఉంటాం అన్నమాట. చల్లగా ఉంది. ఏ కాలం ఇది? చలికాలం. చక్కగా ఇంట్లో కూర్చొని వేడిగా పొకుడీలు గారెలు వేసుకొని ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఇది భౌతికమైనటువంటి ఆనందం. రివైవల్ అనేది దేవునిలో ఆనందించే అనుభవం. కనుక రివైవల్ కోసం అక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. తను గ్రహించగలుగుతున్నాడు, నాలో రివైవల్ లేదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. నాలో ఉజ్జీవం లేదు అనే విషయాన్ని మనం ఏం చేయాలి? మనము గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రివైవల్ లేదు అనే విషయం మనం గ్రహించకపోతే మనకి ఎప్పటికీ రివైవల్ రాదు. కనుక నేను దేవునిలో ఆనందించలేకపోతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్రార్థన చేసుకుంటాను, ప్రభా మరలా నన్ను రివైవ్ చేయి. దేవునిలో ఆనందించాలి, దేవుని వాక్యములో ఆనందించాలి. అదే మన జీవితంలో ఉండేటువంటి గొప్ప రివైవల్. రివైవల్ వచ్చినప్పుడు ఏమవుతుందో కూడా ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. మొదటి ఆ వచనంలో, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. ఎప్పుడైతే ఉజ్జీవం వస్తుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, లార్డ్ యు ఆర్ ఫేవరబుల్ టు యువర్ ల్యాండ్. దేవుడు తన దేశము పట్ల కటాక్షము చూపిస్తాడు. రివైవల్ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే దేవుని కటాక్షం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. రివైవల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? దేవుని యొక్క కటాక్షము. ఫేవరబుల్ టు యువర్ ల్యాండ్. లార్డ్ యు ఆర్ ఫేవరబుల్ టు యువర్ ల్యాండ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఫేవర్ని మనం అనుభవించగలుగుతాం ఉజ్జీవం ఉన్నప్పుడు. దేవుని యొక్క ఫేవర్ అన్ని సమయాల్లో కూడా దేశం అంతటి మీద కూడా, దేశంలో ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే దాని అర్థమైన దేశం అంతటి మీద కూడా దేవుని యొక్క కటాక్షము వస్తుంది. దేవుని యొక్క ఫేవర్ అనేది దేశం మీదకి వస్తుంది. చెరకపోయిన యాకోబు సంతతి నుండి వెనకకు రప్పించి ఉన్నావు అనగా బంధకముల్లో చెరలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు మరలా విడిపిస్తాడు. హల్లెలూయా. చెర అంటే ఇప్పుడు చాలామంది ఆయా వ్యసనాల్లో బంధించబడి ఉంటారు, ఆయా పరిస్థితుల్లో చీకట్లో బంధించబడి ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మనకంటే పాపులు అని కాదు, దే ఆర్ ఇన్ బాండేజ్. వారు ఎందులో ఉన్నారు? చెరలో ఉన్నారు. కనుక సాటర్న్ వాళ్ళని ఏం చేసిందంటే వారిని బంధించి ఉంచాడు. వారిని సాటర్న్ యొక్క బంధకం ఎలాగుంటుందంటే ఇట్స్ వెరీ హారబుల్, చాలా కష్టంగా ఉంటుంది. అది నేను ఒకసారి లిటరల్గా ఒక విజన్ దేవుడు నాకు చూపించినప్పుడు నాకు అర్థమైంది, అమ్మో సాతానుడు బంధిస్తే ఇక మనుషులు బయటికి వెళ్ళలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి రావాలని ఉంటుంది, వాళ్ళకి వెళ్ళాలని ఉంటుంది, మంచిగా ఉండాలని ఉంటుంది, కానీ ఉండలేరు. ఎందుకంటే దే ఆర్ ఇన్ బాండేజ్. వారు ఆ బంధకంలో ఉన్నారు. రివైవల్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే బంధకాలన్నీ తెగిపోతాయి. హల్లెలూయా. మనుషులకు ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా ఏమవుతాయి? తెగిపోతాయి. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, లార్డ్ రివైవ్ అస్ అగైన్. హల్లెలూయా. మరలా మమ్మల్ని ఏం చేయాలి? ఉజ్జీవింపచేయి, మరలా మాకు ఉజ్జీవము దయచేయి అని మనం దేవుని అడిగితే దేవుడు ఆ గొప్ప ఉజ్జీవాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. మనం ఆశపడాలి.
మనం ఎలాగున్నామో అలాగ ఉండిపోవడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్ముడు ఏమీ కూడా మన జీవితాల్లో పని చేయలేడు. దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలంటే మొదటగా మనం ఏం చేయాలి? ఆశపడాలి. ఏం చేయాలి? ఆశపడాలి. దేవుడు మన జీవితంలో కార్యము చేయడానికి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలన్నమాట. ఆ లోతైనటువంటి ఆ ఆశ, ఆకలి దేవుని కొరకు మనకు ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. కనుక ఈ కీర్తనకారుని యొక్క ఆశ మరలా మమ్మల్ని బ్రతికించు అంటున్నాడంటే ఉజ్జీవింప చేయి అంటున్నాడు. కనుక చెరలో ఉన్నప్పుడు చెరలో ఉన్న వారందరి చెరలు కూడా విడిపోయి వారు బయటకు వస్తారు. అంతేకాదు 2వ వచనము, నీ ప్రజల దోషము నీవు పరిహరించి ఉన్నావు. రివైవల్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే దేవుడు, అమ్మ మీరు వింటున్నారా? మీరు నవ్వేసుకుంటున్నారా? మీరు ఈసారి కుటుంబస్తులందరూ దూరం దూరం కూర్చుంటే చాలా మంచిది. మీరు అలా నవ్వుకుంటే వాక్యం వెళ్ళారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రివైవల్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఏమవుతుంది? ప్రజల దోషము పరిహరించబడుతుంది. హల్లెలూయా. నాట్ ఓన్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, రివైవల్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రజల దోషమును ఏం చేస్తాడు? పరిహరిస్తాడు. హల్లెలూయా. రివైవల్ వచ్చినప్పుడు దేవుడు పాపములన్నిటిని కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎందుకంటే ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క కటాక్షము వచ్చేస్తుంది. దేవుని యొక్క కటాక్షం వచ్చినప్పుడు ఏమవుద్దంటే ప్రజల యొక్క దోషములన్నిటిని కూడా దేవుడు క్షమించేస్తాడు. హల్లెలూయా. వారి పాపమంతయు కూడా ఎవరు కప్పేస్తారు? మీరు ఎప్పుడు కప్పారా? తల్లులు కప్పుతారు, తండ్రులు కొడతారు. కానీ తల్లులు ఏం చేస్తారు? ఎవరి దగ్గర కప్పేస్తారు? వాళ్ళ డాడీకి తెలియకుండా ఏం చేస్తారు? వాడు ఏదో చేసాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడే ఏదో పగలగొట్టేశారు, వెంటనే ఏం చేస్తారు? అది గవ్వ తుడిసేసి మరకలు లేకుండా గోళ్ళని తుడిసి ఏం లేదు ఏంటి శబ్దం అంటే ఏం లేదు. ఏం చేస్తారు? ఇలాగా తల్లులకు ఒక స్వభావం ఉంటుంది. ఏంటి? పిల్లలను పాడు చేసే స్వభావం. ఏంటి? తండ్రికి తెలిస్తే కొడతాడు, తండ్రికి తెలిస్తే తిడతాడని చెప్పి వాళ్ళను కొట్టనివ్వకుండా తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానము గలవాడగును అని బైబిల్లో ఉంది. ఇప్పుడు తండ్రే కప్పేస్తున్నాడు అనుకోండి, ఇక మరి ఇంకంతే. తండ్రే కప్పేశాడు అనుకోండి, అంటే కొన్ని ఏరియాలు ఎలాగ ఉంటుంది అంటే తండ్రి ఏమండు, మమ్మీ కొడుతుంటుంది. ఎక్కడో చూశానండి ఇది. మా ఇంట్లోనే, మీ ఇంట్లో కాదమ్మా, నేను చూసి చెప్తా. రీసెంట్గా ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ వాడికి ఫోన్ ఇవ్వనవుదట, ఈ డాడీ ఫోన్ ఇస్తాడు. డాడీ ఏం చేస్తాడు? ఫోన్ ఇస్తాడు. డాడీ వాడికి ఏది కావాలో అది కొనిస్తాడు. వాళ్ళ డాడీ చెప్తాడు నాతో, వాళ్ళ మమ్మీ అంటే అడిగి భయం అండి. ఇదేంటి బాబు, మమ్మీ అంటే భయం ఏంటి? సాధారణంగా ఏముండాలి? నా దగ్గర అయితే చక్కగా ఉంటాడండి, చక్కగా అన్నీ ఏం చూసుకుంటాడు? ఫోన్ చూసుకుంటాడు, వాడికి ఏం కావాలో అవన్నీ కొనిపించుకుంటాడు. ప్రియ దేవుని బట్టి ఎందుకు వెళ్తున్నాయి ఇవన్నీ? పాపము కప్పివేయడం గురించి. సాధారణంగా ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఏదైనా కప్పేయచ్చు, కానీ పాపాన్ని ఏం చేయకూడదు. పాపం విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. దేవుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కానీ వెన్ రివైవల్ కమ్స్, దేవుడు ఏం చేస్తాడంటే మనుషులు అందరి పాపాలను ఏం చేస్తాడట? కప్పేస్తాడట. హల్లెలూయా. ఆ ఉజ్జీవం కలిగినప్పుడు దేవుడు మనుషుల యొక్క పాపాలను ఏం చేస్తాడు? కప్పేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు ఇలా ముందు చెప్పానంటే మనం చేస్తుంటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. ఏది? మనం కూడా కప్పేస్తాం. చూసారా? ఆ కప్పేయడం, ఆశజ్యోతి గారు నవ్వుకుంటున్నారు. అస్తమాటికి అడ్డు వచ్చేస్తారు. ఎవరికి? అసలు అడ్డు ఇలాగా. ఆ పాప కూడా వాళ్ళ మమ్మీ వెనకాతలే ఉంటుంటుంది ఇలాగా. నేను ఏదైనా అడుగుతున్నాను అనుకోండి, తినేసిందండి, తినట్లేదండి, వెళ్ళిందండి, నేను పాపను అడుగుతున్నాను కదండి మీరంటే ఇంక మళ్ళీ అడ్డు. ఎక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తాం? అడ్డు. అంటే జనరల్గా విషయం చెప్పాను మామూలుగా, అంతే. వేరే అడ్డు అంటే వేరే పాపం గురించి కాదు. జనరల్గా ఏదైనా విషయం వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు? క్షమించండి, తల్లులు పిల్లల యొక్క తప్పును కప్పుతారు. కానీ దేవుడు
పాపం విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కానీ రివైవల్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వారి దోషాలు పరిహరిస్తాడు, వారి పాపం అంతటిని కూడా కప్పేస్తాడు. హల్లెలూయా. దేవునికి మనకు విరోధం గనక ఆ పాపం అంతటిని కూడా కప్పేస్తాడు. నీ ఉగ్రత అంతయు మానివేశావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఆ ఉద్యమం కోసం మనం ఆశపడుతున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన ఆత్మీయ అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ప్రజలు దేవునిలో ఏమవుతారు? గిల్టీ కాన్షియస్ అనేది ఉండదు. ఇంకా పాపం ఉన్న చోట ఏమవుతుందంటే గిల్టీ అనేది ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, గిల్టీగా ఉంటాం. చూడండి, ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? గిల్టీగా ఫీల్ అవుతుంటారు. నేరారోపణ మనస్సు కలిగి గిల్టీ ఫీలింగ్లో ఉంటారనమాట. ఏదో తప్పు చేసామని ఆనందంగా ఉండలేరు వాళ్ళు. అదొకలా అంటే మేము తప్పు చేసాము అనేటువంటి విషయంలోనే ఉంటారు. కానీ రివైవల్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే మరలా వారు ఆనందించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం జరుగుతుందంటే అది దేవుని పాట, అది మనుషుని యొక్క పాట. చూడండి 8వ వచనము 7వ వచనం నుంచి, యెహోవా నీ కృప మాకు, దేవుని యొక్క కృప. అక్కడ వరకు కూడా రివైవల్ దేవుని పాట చెప్తున్నాడు. 8వ వచనంకి వచ్చేసరికి, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. రివైవల్ వచ్చినప్పుడు మన పాట, రివైవల్ ఉన్నప్పుడు దేవుని పాట చెప్పాను. దేవుడు తన ప్రజల పట్ల కటాక్షం చూపిస్తాడు, దేవుడు తన ప్రజల యొక్క పాపమును కప్పేస్తాడు, దేవుడు ప్రజలను తన చెరలో నుంచి విడిపిస్తాడు, తన కోపాగ్ని అంతటినీ కూడా చల్లార్చుకుంటాడు, పాపం అంతటిని కూడా కప్పేస్తాడు. మన పార్ట్ ఏంటంటే రివైవల్ వచ్చినప్పుడు దేవుని మాట చెవిని పెడతాం. హల్లెలూయా. అంటే చెవిని పెట్టడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వింటాం కానీ పెట్టాం. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తాం? దేవుని మాట వింటాం కానీ అది చెవిలో పెట్టాం. ఇది చాలా విచిత్రం ఉంది కదా. చెవిని పెట్టడం అంటే అర్థం ఏంటి? దానిని ప్రకారముగా చేయడం. రివైవల్ వచ్చినప్పుడు మనము దేవుని మాటను అనుసరించి జీవిస్తాం. హల్లెలూయా. రివైవల్ కలిగినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. కనుక నేను దేవుని మాట వినలేకపోతున్నాను, దేవుని మాట మీరిపోతున్నాను అంటే అర్థం ఏంటంటే నీకు రివైవల్ లేదు. బ్రతికించు అన్నాడంటే అర్థం ఏంటి? డెడ్. వీఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్, లేకపోతే వీఆర్ డెడ్. అలా మన ఉద్యమంలోంచి బయటకు వచ్చేసాము, చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం, నిర్జీవంగా ఉన్నాం. ఉద్యమానికి ఆపోజిట్ ఏంటంటే నిర్జీవం, నిర్జీవ క్రియలు అనేటువంటి మాటను పౌలు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ నిర్జీవ క్రియలను, జీవము లేని క్రియలన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుడు సెలవిచ్చిన మాటను చెవిని పెడతాము. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిస్తాడు అని చెప్తూ, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. రివైవల్ వచ్చినప్పుడు మరలా ఏమవుతుందంటే మరలా మేము బుద్ధిహీనులము కాము. బుద్ధిహీనత అంటే దేవుడు లేడు అనుకోవడమే బుద్ధిహీనత. అంటే దేవునికి ఇష్టం లేని వారు చెడిపోయిన వారు, వారు అసహ్య కార్యములు చేయువారు అంటాడు 14వ కీర్తనలో. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. 14 లేకపోతే 36. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని చెప్తూ వారు చెడిపోయిన వారు, వారు అసహ్య కార్యములు చేయుదురు అని బైబిల్లో ఉంది. అంటే చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేసేవారు ఏంటంటే దేవుడు చూడట్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. రివైవల్ మనకు వచ్చినప్పుడు ఇక మరలా మనం బుద్ధిహీనులు కాం. హల్లెలూయా. అంటే మరలా దేవుడు లేడన్నట్లుగా మనం తప్పు చేయము. దేవుడు చూస్తున్నాడు కనుక ఇక ఎన్నడూ కూడా ఏ తప్పు కూడా చేయకుండా చక్కగా మనం జీవించగలుగుతాము. తర్వాత అన్నాడు, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన భయపడు వారందరికీ సమీపముగా ఉన్నది. కృపా సత్యములు ఆయనకు భయపడుట అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, రివైవల్లో మనము దేవునికి భయపడతాము, దేశంలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నది. కృపా సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యములు ఎప్పుడు కూడా కలవు. ఎందుకు? కృప అనేది మనుషులు తప్పు చేసిన, పడిపోయినా, చెడిపోయినా కూడా ఏం చేస్తుంది? కృప అనేది క్షమిస్తూ ఉంటుంది. సత్యం అనేది ఏంటి? ట్రూత్. ఒప్పుకోదు. సత్యం ఏం చేస్తుంది? ఒప్పుకోదు. ఇది ఇలా ఉంది, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి. కానీ ఈ రెండు ఏమైపోయాట? కలిసిపోయాట. హల్లెలూయా. ఈ రెండింటికి పడదు.
కానీ రెండు ఏమైపోయాయి? అది యేసుక్రీస్తులో నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించెను. కనుక కృపా సత్యములు ఒకదానికోటి కలిసిపోయాయి. నీతి సమాధానం ఒకదానికోటి ముద్దు పెట్టుకున్నాయి. నీతి సమాధానములు కూడా ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారచూచును. భూమిలో నుండి సత్యం బయటకు వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అలా చూసుకొని వెళ్తుంటే ఏవో ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలో అది నడుచును. కనుక ఈ కీర్తనకారుడు, ఈ కోరహ కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో వాళ్ళు ఆశపడుతున్నారు ఏంటంటే, లార్డ్ రివైవ్ అస్ అగైన్, విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్. ప్రభా, ఆ రివైవల్ చూసి ఎన్ని రోజులయ్యింది? మరలా నీ ప్రజలు నీ యందు ఆనందించిన దినాలు ఎన్ని రోజులయ్యాయి? ప్రభా, మరలా మేము నీలో ఆనందించినట్లు రివైవ్ అస్ అగైన్. హల్లెలూయా. ఒక ఇంగ్లీష్ పాట ఉండేది, నేను మర్చిపోయాను, కానీ ఆ పాట చాలాసార్లు నేను వేసుకుని వినేవాడిని. విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్ అని ఒక పాట ఉండేది అనమాట. పాట చాలా బాగుంటుంది. ఆ పాట వింటుంటేనే రివైవల్ అనుభవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆశ మన హృదయాల్లో ఉండాలి. ఎప్పుడైనా సంవత్సరం ఆఖరి ఆదివారంలో ఉన్నాం, ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? లార్డ్ రివైవ్ మీ. నీలో ఆనందించి ఎన్ని రోజులు అయిపోయింది ప్రభా, వాక్యములో ఆనందించి ఎన్ని రోజులు అయిపోయింది. ఏదో చదువుతున్నాము, ఏదో ప్రార్థన చేస్తున్నాము, ఏదో వస్తున్నాము, ఏదో వెళ్తున్నాము, యాదృచ్ఛికంగా మా జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రభువులో ఆనందించి ఎన్ని రోజులు అయిపోయింది? ప్రభు సన్నిధికి వచ్చి ఒంటరిగా ఉండి ప్రభుని ఆరాధించేటువంటి సమయం ఎన్ని రోజులు అయిపోయింది? డ్యూటీలకు దేవుడు పెద్దగా ఆనందించడు. మనం చేసే డ్యూటీస్లో మనము దేవుని కొరకు ప్రత్యేకించుకొని దేవునిలో ఆనందించేటువంటి ఆ ఆనంద సమయము, అలాంటి రివైవల్ మనకు కావాలని అడిగితే దేవుడు ఆ రివైవల్ని ఇస్తాడు. ఆమె రివైవల్ లేకుండానే అలాగే గడిచిపోతున్నాయి దినాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఉద్యోగం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కీర్తనకారుడు అంటాడు, క్షమించండి, హబక్కూకు అంటాడు, దేవా సంవత్సరములు గడిచిపోతున్నాయి, రివైవ్ అస్ అగైన్. నీ కార్యములు మాకు నూతనపరచు దేవా. వీ వాంట్ టు సీ న్యూ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అంతా రొటీన్. క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోతుంది, క్యాలెండర్ మారిపోద్ది, అన్నీ మారిపోతే వేర్ ఈజ్ రివైవల్? ఉద్యమం లేకుండానే మనము కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతాము. జనరల్గా క్యాజువల్గానే ఉంటుంది, బయట ఎలాగుందో మనకి అలాగే ఉంటుంది. బట్ సంథింగ్ న్యూ మనము అనుభవించాలంటే దేవుని సన్నిధిలో అడగాలి, లార్డ్ రివైవ్ మీ. నాకు ఉద్యమం కావాలి ప్రభా, నేను ఇలా ఉండటానికి నాకు ఇష్టం లేదు, ఈ చెరలు ఈ బంధకాలు ప్రభా ఉండటానికి ఇష్టం లేదు, నాకు రివైవల్ కావాలి అని మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప ఉజ్జీవంతో ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమె